ఇదిగోండి ఎమ్మెల్యే క్వార్టర్స్, ఐఏఎస్ ఐపీఎస్ఎల్ బిల్డింగులు చూసాం కదా, అక్కడ నీళ్ళు ఇవి. అంటే ఆ రోడ్డు మీద ఆ ముందు ఉన్న సీడీ యాక్సెస్ రోడ్డు, ఇది సీడీ యాక్సెస్ రోడ్డు. ఆ పక్కన మనకు కనిపిస్తుంది సీడీ యాక్సెస్ రోడ్డు. దాని అప్రోచ్ రోడ్డు ఇది అనమాట. దాని సమాంతరంగా ఉన్న రోడ్డు పక్కన నుంచి అప్రోచ్ రోడ్లో ఇవి వాటర్ పరిస్థితి ఇలా ఉంది. ఒక 2 అడుగుల వరకు నీళ్ళు ఉన్నాయి. అంటే మోకాళ్ళ లోతు వరకు వచ్చే ఛాన్స్ ఉంది. అంతవరకు అయితే నీళ్ళు ఉన్నాయి. ఇవి కూడా పూర్తిగా లేవు. ఒక 500 మీటర్ల వరకు అయితే నీళ్ళు ఉన్నాయి. మనం ఇప్పుడు నుంచి ఈ సైడ్కి తిరిగి హైకోర్టు వైపు వెళ్తున్నాము. అలా చూస్తూ ఉందాం అసలు హైకోర్టు వరకు ఎంతవరకు వెళ్తున్నాము, ఎలా వెళ్తున్నాము అనేది చూద్దాం. ఇప్పుడు కొన్ని దశాబ్దాల్లో ఇదే పెద్ద వర్షం, ఇదే పెద్ద వరద అంటున్నారు కాబట్టి హైకోర్టు ఇదిగోండి. ఇప్పుడు మనం హైకోర్టు వైపు వెళ్తున్నాం. వే టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చూడొచ్చు మీరు పక్కన. ఇదిగోండి ఇవి బిల్డింగ్లు, ఎమ్మెల్యే క్వార్టర్స్ సంబంధించి. ఇవేమో మధ్యలో ఆపేశారు. ఇక్కడ వాటర్ ఇలా వచ్చి ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు కట్టిన బిల్డింగ్లు 2018-19 నుంచి ఇలాగే ఉన్నాయి ఈ బిల్డింగ్లు. బాబులు ఆపేశారు. హైకోర్టు ఎక్కడ? స్ట్రైటా? ఇదిగోండి స్ట్రైట్ వెళ్తున్నాము. ఇదంతా హైకోర్టు రోడ్డు. ఇది హైకోర్టు రోడ్డు అయితే బాగానే ఉంది. పక్కన ఇదిగోండి జంగిల్ క్లియరెన్స్, అమరావతి జంగిల్ క్లియరెన్స్. ఆ మధ్య 37 కోట్లు ఎంతో ఖర్చు పెట్టి ఒక నెలలో క్లియర్ చేశారు కదా, అదే. లాస్ట్ 5 years ఇదంతా కూడా దట్టమైన అడవిలా ఉంది. ఇప్పుడు దాన్ని క్లియరెన్స్ చేశారు, మొత్తం కొట్టారు. ఆ ముళ్ళ చెట్లు, కంప చెట్లు అన్నీ కూడా కొట్టేసి ప్రస్తుతానికి ఇలా చేశారు. స్టిల్ ఇంకా వర్క్ జరుగుతున్నాయి. అక్కడ నీళ్లు, ఈ వరద నీరు, బురద నీరు ఎలా ఉందనేది కూడా చూడొచ్చు. ఒకసారి ఆపు. ఇదిగోండి మధ్యలో ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ చూసారా? మొన్న మధ్య హైదరాబాద్ నుంచిను అలాగే మద్రాసు నుంచి ఐఐటి నిపుణుల బృందం వచ్చారు కదా, వాళ్ళు వచ్చి చూశారు కదా. ఐఐటి నిపుణుల బృందం వచ్చి చూశారు కదా ఇవే. సో ఇవి అంటే ఈ పునాదులు ఇలా ఉంచొచ్చా లేదా మళ్ళీ మొదటి నుంచి కట్టాలా, ఈ ఐరన్ ఇలా ఉంచొచ్చా లేదా తీసి మళ్ళీ మొదటి నుంచి కట్టాలా అని లాస్ట్ మంత్ వచ్చారు కదా ఐఐటి నిపుణులు. సో ఇవే చూశారనమాట. ఈ పక్కన మొత్తం జంగిల్ క్లియరెన్స్ అంతా చేశారు. మనం ఇప్పుడు హైకోర్టుకి వెళ్తున్నాము, చూద్దాం. ఇదిగోండి ఇవన్నీ అవే బిల్డింగ్లు, మధ్యలో కన్స్ట్రక్షన్ మధ్యలో ఆపేసిన బిల్డింగ్లు. మొన్న ఐఐటి నిపుణులు వచ్చి చూసినవి ఇవే. మెయిన్ రోడ్డు వరకు బాగానే ఉంది. ఇప్పుడు రోడ్డు సైడ్ అంటే నీళ్లు ఉండడం సహజం, ఎందుకంటే అది లోతట్టు ప్రాంతం, లోతుగా ఉంది. అక్కడ కూడా బిల్డింగ్లు వచ్చిన తర్వాత, రోడ్లు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఎత్తు అవుద్ది కాబట్టి ఆ పల్లపు ప్రాంతం ఉంది కాబట్టి అక్కడ నీళ్లు ఉన్నాయి. కానీ ఇక్కడ రోడ్డుకు మనకేమి ఇబ్బంది లేదు. ఇదిగోండి ఇప్పుడు మనం హైకోర్టుకి దగ్గరలో ఉన్నాము. ఇక్కడ నీళ్ళు ఇలా ఉన్నాయి ప్రస్తుతానికి. బహుశా ఇదే అనుకుంటా, నీళ్ళు వచ్చాయి అన్నారు కదా, ఇవే. అంటే రోడ్డు బాగానే ఉంది, అక్కడక్కడ ఈ చిన్నపాటి నీళ్ళు అయితే ఉన్నాయి. ఇదిగోండి మనం ఇప్పుడు దగ్గరలో ఉన్నామన్నమాట, హైకోర్టుకి దగ్గరలో ఉన్నా. దూరంలో మనం బిల్డింగుల నిర్మాణాలు కూడా చూడొచ్చు. ఈ నిర్మాణాలన్నీ ఎప్పుడో జరిగినాయి, ఈ 5 ఏళ్ళు వదిలేసిన నిర్మాణాలు. ఇదిగోండి మేబీ
మనకు ఎదురుగా కనిపిస్తుంది కదా బిల్డింగ్, అదే హైకోర్టు. పక్క నుంచి వరద నీరు, బురద నీరు. సో ఓవరాల్గా హైకోర్టు ఎలా ఉంది అనేది మనం ఇక్కడ చాలా స్పష్టంగా చూడవచ్చు. హైకోర్టు బిల్డింగ్ ఎలా ఉంది అనేది, నీటిలో మునిగిందా లేదా అనేది మనం ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. ఇదిగోండి, ఇదే హైకోర్టు, హైకోర్టు అడ్వకేట్స్ క్యాంటీన్. ఇదంతా హైకోర్టు బిల్డింగ్, మొత్తం ఇదంతా హైకోర్టు బిల్డింగ్. ఎక్కడా కూడా చొక్క నీరు కూడా లేదు. ఇదిగోండి, ఇదంతా హైకోర్టు బిల్డింగే, ఎక్కడా కూడా చొక్క నీరు కూడా లేదన్నమాట. ఇదిగోండి, ఇదంతా హైకోర్టు బిల్డింగ్, చాలా నీట్గా ఉంది. ఎక్కడ ఇదిగో బయట ఉన్న గార్డెన్ ఇది చూడొచ్చు, ఎక్కడ చొక్క నీరు కూడా లేదు. అది జడ్జి గారి బిల్డింగ్లు అనమాట.